హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. ఆయన సెలెక్ట్ చేసుకున్న టైటిల్స్ చాలా పెక్యులర్గా ఉంటాయి. సో ఎంత పెక్యులర్గా ఉంటాయో మనకు అంతే విధంగా గుర్తుంటాయి. పాన్ ఇండియా ట్రెండ్ అనేది ఇప్పుడు బాగా నడుస్తుంది, కానీ 10 years బ్యాకే ఆయన పాన్ ఇండియా స్టార్. ఆయన ఎవరో కాదు. సో ఇప్పుడు యూ అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా అంటున్నారు. సో ఇంతకు ఎవరు అనుకుంటున్నారా? కన్నడ సూపర్ స్టార్, ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా. ఎస్, ఉపేంద్ర గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. సో మీరు ప్రతిసారి మాట నిలబెట్టుకుంటూనే ఉన్నారు సార్. మీరు ఎప్పుడైతే నెక్స్ట్ మనం యూఏ వస్తున్నానండి, ఆ రోజు మనం చేద్దాం అంటారు చూడండి. సో అలాగే మీ నాలుగులో ఏమైనా మచ్చలు ఉన్నాయా? అలా కాదు, నేను ఎప్పుడు ఇది ఏమి యూఐ పబ్లిసిటీ రావాల్సింది కదా, మీరు డెఫినెట్గా వస్తారు. సో చాలా రోజులు అయింది సార్ చూసి మిమ్మల్ని. అండ్ నేను రీసెంట్గా ఒక రీల్లో చూశాను మిమ్మల్ని. సో ఫ్యాన్స్ అందరూ మీకు పూలదండలు వేసి మీకు ఇక్కడ వరకు నింపేశారు పూలని. మీరు అలాగే ఉన్నారు. సో ఫ్యాన్స్ ఇంత ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి కింద కామెంట్స్ అవన్నీ మీరైనా చాలా హంబుల్గా ఉన్నారు. సో యూఐ అనే విషయానికి వస్తే, సో అంటే ఐ లవ్ యూ అనేది వేరేవి, యూఐ అంటే ఎవరు మధ్యలో ఎవరైనా ఉన్నారా? లవ్ మిస్ అయింది. లవ్ మిస్ అయింది అంటే సూపర్. చూడండి, ఇది కొత్తది, నేను వింటూ ఉండేది. చాలామంది యూ అండ్ ఐకి చాలా రకరకాల పేరు చెప్పారు. మీరు ఆ లవ్నే తీసుకుని ఐ లవ్ యూనా, లవ్ తీసేసారా అన్నీ చెప్పేశారు. థ్యాంక్ యూ సార్. సో చెప్పండి. అదే మీరే చెప్పేశారు, చూడండి ఎంత బాగా. థ్యాంక్ యూ సార్. మీరు అన్నారంటే దాన్ని కొంచెం కనెక్ట్ చేస్తే లవ్ అయిపోతుంది అనుకుంటాను. అది ఎస్, అంటే మూవీలో ఎక్కడైనా మాకు అంటే టీజర్ ట్రైలర్ చూస్తున్నంతసేపు మీరు ఒక నెక్స్ట్ లెవెల్ గెటప్లో కనిపించారు, 2 గెటప్స్లో కనిపించారు. సో ఇక్కడ కిరీటము అది ఉంది కదా సార్, ఇలా చూస్తూ ఉంటే ఇది ఏ యుగానికి రాజు సార్ మీరు? ఇది వేరేనే ఒక వరల్డ్ ఉంది. ఓకే. సో ఒక ఇమాజినరీ వరల్డ్లో వచ్చే ఒక ఒక స్టోరీ ఇది. అంటే హోల్ వరల్డ్నే ఒక క్యూట్ సెటప్లో తీసుకువచ్చి అక్కడ అన్ని విధాల ఆర్టిస్టు ఉంటారు. వరల్డ్ని రిప్రజెంట్ చేసే రిప్రజెంట్ చేసేది. అంటే వరల్డ్ అంటే మీరు అలా థింక్ చేయొద్దండి. ఓకే, మీరు బాగా గుర్తుపట్టారు సార్. ఓకే. సో అదన్నీ ఒక దీంట్లో తీసుకొని వచ్చి ఒక్క ఫ్రేమ్లో హోల్ వరల్డ్ని తీసుకొని వచ్చి ఒక స్టోరీ చెప్పే ఒక ఐడియా ఇది. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే సార్, కన్నడలో సో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గారు, సో మూవీ చాలా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది, మూవీ చూసాను బాగుంది అన్నారు కదా. సో ఆమిర్ ఖాన్ గారు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారా? అయ్యో లేదండి. మీరు రివీల్ చేయరా? అయ్యే లేదు, అది ఆయన గొప్పతనం. యాక్చువల్లీ అదేంటో ఒక టీజర్ చూపించే ఒక అవకాశం దొరికింది. చూసి ఒక 3 hours మనం వేరే దాంట్లో బిజీగా ఉన్నారు. తర్వాత క్యారవాన్లో మీట్ చేసి నేను ఒక వీడియో చేయాలి అని ఆయనే తీసుకొని పట్టని ఒక వీడియో చేసి, నాకే సర్ప్రైజింగ్గా ఉంది, ఇదేంటి ఇది ఇలా చెప్తున్నారు అని. అలా బ్లెస్ చేశారు అనుకుంటాను నేను. యాక్చువల్లీ అంత గ్లోబల్ స్టారు, మీరు సూపర్ స్టార్. సో ఇంకొకటి అంటే ఆఫ్టర్ 20 years తర్వాత మీరు రజనీకాంత్ గారికి ఏకలవ్య శిష్యుడు. సో 20 years తర్వాత వర్కింగ్ ఎక్స్పీరియన్స్, అది ఏం చెప్తారు సార్? ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ రజనీకాంత్ గారు, అది స్పీచ్లెస్ అంటారు కదా, అది చెప్పేకే అవ్వదు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో. నేను ఎక్స్పెక్టే చేయలేదు ఆయనతో నేను స్క్రీన్ ప్లే. ఎలా సార్, ఎలా? అది ఏంటో చూడండి, అదే చెప్పేది. ఒక 20 years ఆయనే ఆశీర్వాదం చేశారు అనుకుంటాను. అది ఎప్పుడు ఆ థాట్ వచ్చిందో ఆయనకి, నా గురించి ఏంటో ఒక ఆపర్చునిటీ దొరికింది ఆయనతో కలిసి వర్క్ చేసేది. ఏంటో ఒక్కొక్క డేను కూడా మర్చిపోలేను నేను ఆయనతో కలిసి చేసిన ఇది. ఓకే. ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఓకే, డన్ సార్. ఇంకొకటి ఏంటంటే మూవీ విషయానికి వస్తే అంతా కూడా లాస్ట్లో 2040 అని చూపించారు. అంటే ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అదేమైనా చూపించారా సార్? అండ్ యాడమ్ అండ్ ఈవ్ కూడా కనిపించారు ఒక దగ్గర. అంటే ఎన్ని వేరియేషన్స్లో చూపిస్తున్నారు?
అది మీరు చూస్తేనే తెలుస్తుంది అది. అంటే ఇది ఒక ఎలా చెప్పేది, ఒక సింబాలిజం పెట్టుకొని చేశాను, ఒక మెటఫరికల్గా చెప్పాను, ట్రై చేశాను. ఈ మెయిన్ ఇదేమంటే యాక్చువల్లీ ఈవెన్ ఫ్రమ్ ది టైటిల్ యాక్చువల్లీ ఐ వాంట్ పీపుల్ షుడ్ టాక్, యాక్చువల్లీ ఆడియన్స్ షుడ్ థింక్, ఆడియన్స్ షుడ్ డిస్కస్ అబౌట్ దిస్. అది మెయిన్ ఇది యాక్చువల్లీ. బికాజ్ చూసి బాగుంది బాగలేదు ఓకే అని చెప్పేది అది దానికంటే ఆ డిస్కషన్ జరగాలనేది మెయిన్ ఇంటెన్షన్ ఈ ఫిలంలో. ఓకే, ఇక అలాంటి విషయం ఉంది దీంట్లో. అండ్ సార్ మీరు ఇప్పటివరకు అంటే అప్పట్లోనే మీరు కల్ట్ సినిమాలు చేశారు. ఇప్పుడు కల్ట్ సినిమాలు చూసి కొంతమంది అంటే కల్ట్ సినిమా అని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో అప్పట్లో ఎలా ఉండేది, అప్పటికిప్పటికి ఏం చేంజ్ అయ్యిందంటే ఏం చెప్తారు సార్? అదే చెప్పేది, ఎప్పుడు మీరు ఏమారా అలాంటిది ఏమారా చేయాలి అంటే నేను చెప్పేది ఏమంటే నేనేమో చెప్తాను, నేను ఒక ఇది వస్తే నేను అంతే చెప్తాను. విని చెప్తాను అంటే నేను చాలా తెలుసుకొని చెప్తాను. ఈ డిస్కషన్లో వెళ్తే ఫిలము సార్ నేను ఎప్పుడు అదొకటి నేను అనుకుంటాను. నేను రియల్గా నాది ఒక ఇది ఉంది, నాకు అది తెలుసు కూడా, నాకు తెలియదు యాక్చువల్లీ. తెలియదు అని తెలుసు, నాకేమీ తెలియదు అని తెలుసు. అవునండి రియల్గా. లేదు మీరు ఫిలాసఫీ అనుకోండి ఏమని అనుకోండి. అప్పుడేమంటే నేను రిసెప్టివ్ ఎండ్లో ఉంటాను. నేను మీతో మాట్లాడుతూ ఉంటే కొన్ని నేర్చుకుంటాను. ఇప్పుడు చూడండి మీరు యూఐలో లేదు, మీరు యూఐలో ఐ లవ్ యూ, లవ్ లేదే అక్కడ, లవ్ ఉందా అని అడిగారు చూడండి. దట్ థాట్ ఉంది కదా, ఇది నేను తీసుకుంటే తీసుకోవచ్చు, అది ఎంత గొప్పతనం అనేది. లేదు నేను చెప్తా ఉండేది అందరితోనూ నేను అకార్డింగ్ టు మీ ఎవ్రీబడి ఈజ్ యూనిక్, ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ట్రాడినరీ. నా ప్రకారం కొంచెం స్పేస్ ఇస్తే చాలు అంత వస్తుంది యాక్చువల్లీ. ఆ ఒక్క ఇది ట్రై చేశాను దీంట్లో. టైటిల్ నుంచి ఫుల్ ఫిలం నుంచి చాలా లేయర్స్ ఉంటుంది ఈ ఫిలంలో. ఆ లేయర్స్ డీకోడ్ చేసేలాగా ఉంటుంది. సో అది డీకోడ్ చేస్తే మీకు ఏమేమో అర్థమవుతుంది. సో అలా ఏమేమో అర్థమయ్యాయి సార్, కానీ ఎవరైనా అడగరు, మీరు ఆల్రెడీ ఆన్సర్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, మీరు సెలెక్ట్ చేసుకునే టైటిల్స్ ఇప్పటి వరకు మీ టైటిల్స్ కానీ మీ మూవీస్ పరంగా అన్ని సెర్చ్ చేస్తే ప్రతి ఒక్క టైటిల్ కూడా చాలా పెక్యులర్గా ఉంటాయి. అంటే గుర్తుండాలని అలా మీరు పెడతారా, లేదంటే ఎలా సార్, అంటే ఆ థాట్ ఎలా వస్తుంది మీకు? లేదు అలా అనుకోండి, ఏమంటే ఇంక ఒక్క ఫిలము నేను ఈ టైటిల్ పెడతాను అంటే ఓకే నా పేరు ఉపేంద్ర అంటే మీరు ఉపేంద్ర అంతే. ఓకే అంతే కదా. నేను యు ఉపేంద్ర అలా లేదు, అలా కాదు. చూడండి ఇప్పుడు నా పేరు నేను అంటే మీరు ఏంటి, నా పేరు నేను అనుకుంటే నేనే కదా అనుకుంటారు మీరు. అలాగ ఒక థాట్ని ఇచ్చేసేలాగా నేను ట్రై చేస్తూ వస్తాను. అది అంతే. ఒక్కొక్క టైటిల్ కూడా అది థింక్ చేయాలి, దాని గురించి డీకోడ్ చేయాలి, తర్వాత కనెక్ట్ చేసుకోవాలి. జస్ట్ అంతే, మీట్లో ఉన్న ఎనర్జీని కొంచెం టచ్ చేసే ట్రై చేస్తున్నాను అంతే, ఇంకేం లేదు. అదే నా ఫిలంది. మీరు ఇంకా అసలు ఎనర్జీని ఎలా క్యారీ చేస్తారు చెప్పండి సార్ ఫస్ట్. మీరు కాదు ఎనర్జీ లెవెల్స్ని మీరు అది కష్టమే. చాలామంది ఎనర్జీస్ని క్యారీ చేసి ఉంది కదా, ఎస్పెషల్లీ ఈ ఫిలంలోని కూడా. చూడండి ఇక్కడ ప్రొడ్యూసర్స్ ఎనర్జీ ఉంది, ఆర్ట్ డైరెక్టర్ ఎనర్జీ ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎనర్జీ ఉంది, కెమెరామెన్ ఎనర్జీ ఉంది, గ్రాఫిక్స్ చేసేవాళ్ళ ఎనర్జీ ఉంది. వీళ్ళందరూ ఎనర్జీని తీసుకొని పోయేదానికి నాకు ఒక ఇది కావాలంటే ఎనర్జీ కావాలి. బికాస్ ఈ ఫిలం మేడ్ విత్ ఆల్ దోస్ ఎనర్జీస్. మనం అనుకుంటాం ఇక్కడ ఏం చేసేది, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి మాట్లాడే కవ్వదు, ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ ఐఎమ్ టాకింగ్ అంతే. ఈ సబ్జెక్ట్కి చాలా మంది కాంట్రిబ్యూషన్ ఉంది. అలా మనది ఏముంది లేదు అది కాదు. ఏమంటే అది ఎవరో బాగా చెప్పారు యాక్చువల్లీ, ఫిలాసఫికల్గా చెప్తాను అనుకోవద్దండి. ఏమంటే నాది ఏమి అంటే ఒకరు చాలా బాగా చెప్తారు, ఎంట్రా ఇదన్నీ ఏమిది, నేను తినే పదార్థము వెజ్ ఆర్ నాన్ వెజ్ లేదు, ఈ బాడీ నేను తినే వెజ్ నాన్ వెజ్ కన్వర్ట్ అయ్యి ఒక మజిల్స్లో ఫార్మ్ అయ్యి ఇలా ఉంది, కరెక్టా? నేను ఒక 6 months ఏం తినలేకపోతే అన్నీ అయిపోతాను, కరెక్టా? మన థాట్స్ ఏమి, నేను లర్న్ చేసింది, నేను చూసింది, నేను వినింది, ఇంతే నా థాట్లో ఒక ఇది వస్తుంది అంతే కదా. నాది అనేది ఏమి పర్సనల్గా ఏం లేదు కదా, అది ట్రూత్ కదా. పాజిటివ్ వైబ్స్ అది అప్పుడు ఆ దాంట్లో వెళ్తే మీకు అప్పుడు తెలుస్తుంది. ఇక్కడ లేదు యాక్చువల్లీ చాలామంది ఇది ఉంది.
ఒక ఫిలం అవ్వాలంటే ఆ సిచ్యుయేషన్, ఆ టైంలో మనకు దొరికే వాళ్ళు, టెక్నీషియన్స్, వాళ్ళ కాంట్రిబ్యూషన్, ఒక కాస్ట్యూమర్, ఒక మేకప్ మ్యాన్, ఎవ్రీథింగ్ కౌంట్స్ ఎస్ సార్, ఫిలంలో కదా. ఎస్ సార్. ఏమంటే ఒక రూపం ఇచ్చి మమ్మల్ని చూపిస్తారు అంతేగాని ఇంతమంది వర్క్ ఇంత డీటెయిల్గా నేను చేసిన ఇన్ని ఇంటర్వ్యూస్లో ఎవరు చెప్పలేదు సార్. ఇదైతే నిజం, అంటే కామెంట్ చేయట్లేదు, బట్ మీ నుంచి తీసుకున్న వర్డ్స్ అది. సార్, మూవీ 100 crores బడ్జెట్, అది కాకుండా మొత్తం సెట్లోనే 90% షూటింగ్ మొత్తం సెట్లోనే చేశారు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతోంది. సో అప్పుడే 10 years బ్యాకే మీరు పాన్ ఇండియా స్టార్. అయ్యో అలా కాదండి, నేను ఎక్కడ నిజం సార్. ఏదండి సో అప్పుడే, సో 90% అంతా సెట్లోనే. ఇంకా పాన్ ఇండియా అదర్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ కాకుండా స్పానిష్ ఇలాంటి లాంగ్వేజెస్లో కూడా చేస్తున్నారంటే కదా సార్? అదే ఇదన్నీ మన ప్రొడ్యూసర్ నవీన్ గారిది, మనోహర్ గారిది, శ్రీకాంత్ గారిది, వాళ్ళ ఐడియా. వాళ్ళకేమంటే వాళ్ళకి ఎక్కువ ఇది ఉంది దీనిపైన. ఓకే, వాళ్ళే ఇప్పుడు ఇదని నేను ఇక్కడ వచ్చింది వాళ్ళే చేసింది. ఇక్కడ వచ్చి ఇది చేయాలి, అక్కడ వెళ్ళాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి, ఈ పబ్లిసిటీ ఇలా చేయాలి, ఈ ఫిలిం ఇలా చేయాలి అని నా బ్యాక్లో పుష్ చేస్తూనే ఉన్నారు అంతే. ఓకే. అది కాకుండా ఇది 3rd మూవీ, లహరి మ్యూజికల్ వాళ్ళకి కూడా హై బడ్జెట్ మూవీ, అంటే మీతో పాటు లేదు. వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళు ఇది యాక్చువల్లీ పయనీర్స్ వాళ్ళు మ్యూజిక్లో. ఏమంటే నేను కాలేజ్ చదివే టైంలో వాళ్ళు కంపెనీ పెట్టారు. మ్యూజిక్ అనే దానికి ఒక కమర్షియల్ వాల్యూ తీసుకొని పెట్టారు యాక్చువల్లీ. మనోహర్ నాయుడు గారు సచ్ ఏ బిగ్ నేమ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ. వాళ్ళు ఫస్ట్ మేము ప్రొడక్షన్కి రావాలని చాలా ఫిలిం చేశారు వాళ్ళు, బట్ నాతో కలిసి ఫస్ట్ టైం ఫిలిం చేస్తున్నారు. దీనికి కారణం మన శ్రీకాంత్ గారు, కేపీ శ్రీకాంత్ గారు లేదు సార్, ఈ ఫిలింని మనం కలిసి ఇలా చేస్తామని ఆయన మెయిన్ ప్లాన్ ఈజ్ ద మెయిన్, ఇది స్టార్టింగ్ పాయింట్ ఆయనే. సో ఇలా జరిగింది ఇదన్నీ, ఈ జర్నీ. ఓకే. 10 years తర్వాత, అంటే ఈ గ్యాప్లో మీరు డైరెక్షన్ చేశారు మూవీకి. సో డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఈ 10 years అంటే గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అదే యాక్టర్గా కాకుండా డైరెక్షన్. లేదు, యాక్టింగ్ చేసే టైంలో కొంత బిజీగా ఉంటాను, బట్ ఇన్ బిట్వీన్లో నేను ఈ థాట్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని ఫిల్మ్గా చేయాలి అంటే అది ఇంకొకటి ఏదో ఒక పుష్ చేయాలి, సిచ్యుయేషన్ ఏమో ఒకటి ఇది చేయాలి అని అనిపించాలి. అది చేయాలనిపించాలంటే ఇది నా మైండ్లో ఉండే సబ్జెక్టా, ఇది అందరి మైండ్లో ఉందా ఇది అని అది కన్ఫర్మ్ చేసుకుంటాను ఫస్ట్. చాలా మందితో డిస్కస్ చేస్తాను నేను, నా ఫ్రెండ్స్ భార్యతో, వాళ్ళు కిడ్స్తో, అందరితో. కిడ్స్ అంటే వాళ్ళందరూ ఇప్పుడు కాలేజ్ చేస్తున్నారు. ఓకే, ఓకే, ఈ జనరేషన్లో ఏముంటుంది లేదు, అలా వాళ్ళతో అన్ని డిస్కస్ చేసి అందరితో నేను డిస్కస్ చేస్తాను. మన ఆర్ట్ డైరెక్టర్తో, మ్యూజిక్ అందరితో డిస్కస్ చేసి, మన అసిస్టెంట్ డైరెక్టర్తో అందరితో డిస్కస్ చేస్తాను నేను. ఓకే సార్, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ అంటే వెజిటేరియన్కి అంటే మన బాడీ ఏం లేకపోతే, ఏం తినకపోతే మొత్తం పోతుంది అని చెప్పేసి అన్నారు కదా, వెజిటేరియన్కే ఇలా ఫిట్గా ఉన్నారా సార్? కనపడుతున్నారు కదా సార్ అప్పటికి. యాక్చువల్లీ మీరు అనుకునేది నాన్ వెజ్ తింటేనే ఇలా వస్తుంది చూడండి, వెజిటేరియన్. అబ్బా, అది మళ్ళీ ఒక ఇది నాన్ వెజ్ తింటేనే బాడీ ఇలా అవుతుంది అనేది అలా కాదు. అంటే యాక్చువల్గా జనాలు ఫీల్ అయ్యేది అలా అవుతూ ఉంటారు. సో నేను అలా అనుకున్నాను, మీ గురించి చూసిన కంప్లీట్ వెజిటేరియన్ అవునాక అడగాలి, అయితే ఖచ్చితంగా అడగాలి అని చెప్పేసి. అంటే ఎక్కువ ఏది తింటారు సార్ ఇష్టంగా వెజిటేరియన్లో? యాక్చువల్లీ మీకు తెలీదు, మనకి ఇంకా నేనేంటి, మన అమీర్ ఖాన్ గారు ఒక మాట చెప్పారు, నేను ఒక 12 hours ఏమో గ్యాప్ ఇస్తాను అని ఫుడ్కి. అది ఏంటో ఒక ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది, అదేంటది ఇంటర్మీడియట్ ఏదో అదేంటో ఒక ఫాస్టింగ్, అదేమో చెప్ప నాకు అర్థం అవ్వలేదు. 2 times తింటారు సార్. అదేంటో 1 time 2 time. తర్వాత ఒక మాట బాగా చెప్పారు, మనం తినేది ఎక్కువ మీకు తెలీదు అని, మనం ఎక్కువ తింటాము అని. అంటే మీరు ఎక్కువ తింటారు? లేదు, ఇప్పుడు మనకి ఎలా చూడండి, మనం టైం చూసి భోజనం చేస్తాము, ఆకలి చూసి భోజనం చేయము, కరెక్ట్ కదా? మీరు అనుకోండి, మీకు ఇది పిలవాలి ఏ భోజన అని, మనం దీనికి ఇంపార్టెంట్ ఇస్తాము. 2 o'clock భోజనం చేస్తామా అని, నైట్ 8 o'clock భోజనం చేస్తామా అని. ఇక్కడ కూడా విన్నాను సార్. ఓకే. యాక్చువల్లీ కరెక్ట్గా భోజనం చేసేది ఎప్పుడంటే, ఆకలి అయితే భోజనం చేయాలి, లేదంటే థర్స్ట్ అయితే వాటర్ తాగాలి కదా. బట్ మనము వేరే జోన్లో ఉంటాము, అందుకని మనకి ఇది కరెక్ట్ అనిపించింది, అది తప్పు అనిపిస్తూ ఉంది. సో యుఐ,
సార్ ఈ టైటిల్కి అంటే ఏంటి మీనింగ్ అనేది, అంటే మిమ్మల్ని అడుగుంటారు ఆల్రెడీ, అంటే మీనింగ్ అంటే ఎలా పెట్టారు సార్, అంటే ఆడియన్స్ ఎట్లా అర్థం చేసుకో లేదు, అదే ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇలా ఒకటి మీరు ఆ ఫిలంలో చూస్తే మీకు అది వేరే వేరే రకంగా మీకు ఇంటర్ప్రిటేషన్ దొరుకుతుంది. సార్ ఫైనల్గా యూఏ అంటే ఏంటి, ఫిలంలో యూఏ అంటే ఏంటి, అదన్నీ మీకు అది ఫిలంలో చూస్తే అది అర్థమైపోతుంది. బట్ లెట్ దట్ క్యూరియాసిటీ ఉంటే బెటర్ అని అలాగే పెట్టాను అంతే. సార్ ఈ గెటప్ అంటే చూస్తే చాలా రకరకాలుగా అనిపిస్తుంది. సో పక్కన కాకి కూడా ఉంది సార్. అంటే ఈ గెటప్కి ఎంత టైం పట్టింది సార్? చూడండి, అది మన భరత్ సాగర్ అని వర్షిణి అని కాస్ట్యూమర్స్, సార్ నేను ఐడియా చెప్పాను అంతే. ఈ క్యారెక్టర్ ఇలా ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఈ స్టేజ్లో ఇలాంటి కాస్ట్యూమ్ కావాలి, ఇలాంటి కాస్ట్యూమ్ కావాలి అని ఒక ఇది ఇచ్చాను అంతే. వాళ్ళు తీసుకువచ్చింది ఇది వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ తీసుకువచ్చి ఇలా ఉంటే బాగుంది. సెట్ అయిపోతారు సార్, అలా సెట్ అయిపోతాయి మీకు. ఏమి అది ఏంటో లేదు, వాళ్ళు సెటప్ చేస్తారు. నాకు ఏసీ చూసి ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్ లేదు, ఇది బాగుంటుంది, యూ కెన్ క్యారీ దిస్ అని అలా చేస్తారు యాక్చువల్లీ. సో కబ్జా సీక్వెల్ ఎప్పుడు వస్తుంది సార్? అది ఇంకా డిస్కషన్ ఏం జరగలేదు, ఆయన చాలా వేరే ఫిలంలో బిజీ ఉన్నారు, ఇప్పుడు చూస్తాము. ఓకే, చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్. నార్మల్గా డ్రీమ్ రోల్ అయిపోయిందా సార్? రోల్ మీరు అనుకున్నంటే ఇప్పటి వరకు మీ కెరియర్లో ఇలా రోల్ చేసి ఉంటే బాగుండు అనుకున్న రోల్ చేసేసారా? అదేమో అంటారు కదా, ఆ డ్రీమ్ ఎలా ఉండాలి అంటే నిద్ర రాకూడదు, అలాంటి నిద్రపోతేనే డ్రీమ్స్ వస్తాయి కదా. అదే నిద్రపోయి వచ్చే డ్రీమ్ కాదంట. మరి కళ్ళు తెరిచి ఎలా డ్రీమ్? అది ఇది డ్రీమ్, కళ్ళు తెరిచి డ్రీమ్ చేసి డ్రీమ్. ఈసారి కలిసినప్పుడు ర్యాపిడ్ ఫైర్ నో సార్. మళ్ళీ ఇది ర్యాపిడ్ ఫైర్ అనకూడదు. ఓకే, నార్మల్ క్వశ్చన్స్, చోట క్వశ్చన్స్. ఓకే, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు సార్? కొత్తగా ఏమైనా చేయండి అని, డోంట్ ఫాలో అదర్స్. ఓకే, డన్ సార్. సినిమా ఇండస్ట్రీకి మీరు రాకపోయి ఉంటే ఏమయ్యేవారు సార్? ఏమై ఉండేవారు ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే? చెప్పండి సార్. దీనికి ఆన్సరే ఇది. కామ్గా ఉండేవాళ్ళ సార్? అంటే బ్లాంక్ అది ఆన్సర్, నాకు తెలీదు. అన్ని ఆన్సర్ తెలుస్తుంది అని ఎలా మీరు అనుకుంటారు? నాకు అన్ని ఆన్సర్ తెలుసు అని. మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మీకు తెలుసు. కొన్ని ఆన్సర్ తెలియదు నాకు. ఓకే, సరే సార్. ఓకే, ఆన్సర్ ఓకే. మీరు టెన్షన్ పడ్డప్పుడు, అంటే నెలలు టెన్షన్ పడ్డప్పుడు కూల్ అవ్వడానికి ఏం చేస్తారు? నన్నే నేను తిట్టుకుంటాను. ఎందుకు సార్? టెన్షన్ నేనే అయింది కదా. ఇది రాసుకోవాలి సార్, ఇది రాసుకోవాలి. సో మీరు ఒక డైరెక్టర్, సో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అంటే ఏం చెప్తారు సార్? చాలా మంది ఉన్నారు నాకు ఇష్టం. ఇన్ టాలీవుడ్ సార్? టాలీవుడ్లో సార్ చాలా మంది ఉన్నారు. రాజమౌళి గారు నాకు ఇష్టము, సుకుమార్ గారు నాకు, త్రివిక్రమ్ గారు నాకు ఇష్టం. మీరే డైరెక్టర్స్కి బాగా ఇష్టమా? లేదు, నా పర్సనల్గా నేను చెప్తున్నాను. నేను అలా వైకుంఠపురం చూసి ఆ వచ్చే ఫైట్ సీక్వెన్స్ చూసి థ్రిల్ అయిపోయాను నేను. ఇలాగూ ఒక ఫైట్ చెప్పొచ్చా అని. ఓకే, ఆ రివర్స్ వర్షన్లో ఆ ఫైట్ చెప్పి సార్ వావ్ అనిపించింది నాకు. మేకింగ్లో రాజమౌళి గారు మేకింగ్ చూస్తే ఏంట్రా ఇదన్నీ చేసేకి అవుతుంది, ఎలా చేస్తారు ఇలా అని. సుకుమార్ గారు రైటింగు అలా డెఫినెట్గా ఏమంటే నేను ఒక ఆడియన్స్ కదా, ఫర్గెట్ అబౌట్ ఆల్ దిస్ థింగ్. నేను ఫిలం చేస్తాను, నేను ఫిలం చూస్తాను కదా. చాలామంది నీల్ గారి ఫిలం కేజీఎఫ్ చూస్తే ఏంట్రా ఇది, మీరు ఫేవరెట్ నీల్ గారికి, బట్ నాకు వాళ్ళ ఫేవరెట్ కదా. మేకింగ్లో ఇలా చేయొచ్చా అని అలాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేసి, అలాంటి ఒక క్యారెక్టర్స్ క్రియేట్ చేసి, ఆ థ్రిల్ ఇచ్చి, దానికి ఒక బ్యాక్ డ్రాప్, అలాంటి ఒక రియలిస్టిక్ బ్యాక్ డ్రాప్ పెట్టేది ఉంది కదా, ఒక కోలార్ మైన్ ఫీల్డ్ అనేది, కోలార్ గోల్డ్ ఫీల్డ్ది కేజీఎఫ్ది. మీకు ఇది నాకు ఫిలం చూస్తూ ఉంటే ఇలా జరుగుందా, ఇది రియల్, ఇది ఫిక్షన్ కాదు, రియల్గా ఉండొచ్చు అని ఫీల్ అయిపోయాను నేను. ఓకే, సో అలా వైకుంఠపురం తర్వాత, సో ర్యాపిడ్ ఫైర్ కంప్లీట్ సార్. ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 ఒక ఇన్సిడెంట్ వల్ల అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మీరు కలిసారా సార్? సంఘీభావం కలిసాను నేను, కలిసి ఎలా ఉండింది సార్? అంటే చాలా గ్యాప్ తర్వాత మాట్లాడడం, మీరు
అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మీరు? ఒక హగ్గే చాలు అక్కడ. ఒకసారి హగ్ చేసుకుంటేనే అదేమో ఒక బ్రహ్మాండంగా ఉంటుంది అది. రైట్ సార్. సో మొత్తానికి ఎలిమెంట్స్ పరంగా మూవీకి సంబంధించి మేజర్ ఎలిమెంట్ గురించి చెప్పండి సార్, లాస్ట్ క్లోజ్ చేసేద్దాం. ఇదా? ఎస్ సార్. అది మేజర్ ఎలిమెంట్ అంటే ఇది ఒక మెటఫరిక్ ఒక ఫిలం. ఇది మెటఫర్స్ ఉంటుంది, సింబాలిజం ఉంటుంది. తర్వాత మీరు కొత్తది చూస్తారు, ఏమంటే మీరు కొత్త వరల్డ్ని చూస్తారు. అది తర్వాత ఇది ఇంటరాక్టివ్గా ఉంటుంది. మీరు లేయర్స్ని ఎలా ఇచ్చేస్తారంటే, అదర్వైజ్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ కమర్షియల్ ఒక ఎంటర్టైనింగ్ మూవీ. దాంట్లో చాలా థాట్స్ ఉంటుంది, చాలా థాట్ ప్రొవోకింగ్ విషయం ఉంటుంది. ఇంత చెప్తానంతే. కానీ జనాలకి అంటే సోషల్ మీడియాకి సంబంధించి అక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టేసి జనాలందరికీ అంటే ట్యాగ్స్ ఆ టైంలో అసలు నేమ్స్ ఉండవేమో పర్సన్స్కి, ఓన్లీ నంబర్స్ వల్లనే గుర్తుపడతారు. అంటే ఆ విజువలైజేషన్ చూస్తే కూడా అబ్బా అన్నంత అనిపించింది. సో ఇప్పుడే అనిపిస్తే బెటర్ అని నాకు. అప్పుడైతే ఇలా అయ్యో అనిపిస్తుంది, ఇప్పుడే బెటర్ అంటే ముందే ఫీల్ చేపిస్తున్నారు సార్ మీరు. ఇప్పుడు భయం అయితే బెటర్ అని. సరే సార్. సో మొత్తానికి యుఐ మూవీ మంచి బ్లాక్ బస్టర్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సార్. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.